తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకొని హీరోగా కూడా నిలదొక్కున్నారు. అందరూ హీరోలలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పందా ఏర్పాటు చేసుకున్నారు. మిగతా హీరోలు సినిమాల కంటే రాజేంద్ర ప్రసాద్ సినిమాలు కొంత మేరకు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పాలి. ఎన్నో కామెడీ ఫిల్మ్స్ కి హీరోగా నటించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ ఇప్పటికే చాలా మందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కేవలం కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా తన సత్తా ఏంటో చూపించారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ ఏపీ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి పక్కన పెడితే గత ప్రభుత్వం వలన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా టికెట్ రేట్ విషయంలో ఆ ప్రభుత్వానికి ఎదురైన సమస్యలు మాటల్లో చెప్పలేనివి. అతి తక్కువ ధరకే పెద్ద సినిమా టికెట్లు అమ్మడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నష్టం తీసుకువచ్చింది. దీనిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్, నాని వంటి హీరోల సినిమాలను కూడా టార్గెట్ చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చాలా మంది సినిమా ప్రముఖులను అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లి సినిమాకు సంబంధించిన సమస్యలు అన్నింటినీ చర్చించారు. ఆ తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. ఇక ప్రస్తుతం గత కొన్ని రోజులుగా థియేటర్స్ బంద్కు పిలుపునిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇలా థియేటర్స్ బంద్ చేయడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం అని చాలా మంది భావించారు. ఈ విషయం బహుశా పవన్ కళ్యాణ్ దృష్టి వరకు చేరినట్లుంది. అందుకే ఏకంగా పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు సీఎం గారిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే కళాకారులు, ఈ కళాకారులు సీఎం గారిని ఎందుకు కలవాలి అని రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాస్తవానికి ఆ వీడియో ఇప్పటిది కాదు, 2019కి సంబంధించిన వీడియో. కొంతమంది కావాలని ఆ వీడియోను ఇప్పుడు షేర్ చేసి పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.